ప్రార్థించుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల ప్రభా, నమ్మదగిన దేవుడా, మహోన్నతుడా, మహాగణుడా, యేసు ప్రభా, మీకు వందనాలు. ప్రార్థన ఆలకించి వారానికి స్తోత్రాన్ని సమర్పిస్తూ ఉన్నాం. ఈ సమయం ఉంది ప్రభా, ఆయన పరిశుద్ధ గ్రంథం నుండి కొన్ని లేఖనలు ధ్యానం చేసుకోబోతున్నాం. దేవా, కృప చూపించండి, ఆత్మతో నింపండి, ఆత్మకార్యం జరిగించండి. ఆయన సందేశం ఉంటున్న ప్రతి బిడ్డను కూడా యేసుక్రీస్తు నామమున పేరట దీవించండి, ఆశీర్వదించండి. దైవ సందేశం ఇస్తున్న మీ దాసునిపై మీ కనికరం చూపండి ప్రభువా. నా నోట మీ మాటలు ఉంచండి నాయన. పరిశుద్ధాత్మ దేవుడా, మీ వాక్యం వెల్లడి అవడతోడని వెలుగు కలుగును ప్రభు. కాబట్టి ప్రభువా, ప్రతి వారి హృదయాలు మీ వాక్యం వింటూ ఉండగా మారుటకు, వెలుగుమయమై ఉండటకు కృపను గురించి ప్రార్థన చేస్తున్నా. పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడుపుదల సహాయం చేయండి. సందేశం ఆది నుంచి అంతం వరకు నడిపించి సమస్తమైనటువంటి ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందమని యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో స్తుతులు స్తోత్రములు చెల్లించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. మంచిది ప్రియారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన ఘనమైన నామంలో మీ అందరికీ మరొక్క మారు మా యొక్క మెస్సియా మినిస్టర్ వారి తరపున ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్న ప్రియులారా, దైవ సందేశం అందరూ కూడా శ్రద్ధగా వెళ్ళి దైవాశీస్సులు పొందాలని ప్రభు పేరిట మరొక్కసారి మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నా. ఈ దినము మన యొక్క అంశం ఏమిటనగా, శ్రమ దినమందు మనం ప్రభువును హత్తుకొనుట. ప్రియులారా, గమనించవలసింది, ఈ సమయమందు దేవుని వాక్యం సమూహంగా అర్థం చేసుకొని ఆత్మీయంగా దైవాశీస్సులు పొందాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. ప్రియులారా, ప్రతి శ్రమ వెనుక దేవుడు మన కోసం మేలు దాచి ఉంచాడు. కనుక శ్రమ దినమున మనం ఎలా ఉండాలంట? బలం పొందుకునే వారంగా ఉండాలా. దేవుని యొక్క లేఖనం చెప్తుంది ప్రభువుని ప్రేమిన వారులారా. పరిశుద్ధ గ్రంథం నుండి సొలొమోను మహారాజు రాసినటువంటి సామెతల గ్రంథం 24వ అధ్యాయం 10వ వచన మాట ప్రకారం, శ్రమ దినమున కృంగిన వారు చేతగాని వారు అవుతారు. కాబట్టి శ్రమ దినమున మనము కృంగిపోకూడదని చెప్పేసి భక్తుడు రాస్తా ఉన్నారు. ప్రియులారా, క్రైస్తవ బిడ్డల మన మీదకి రాబోయే ప్రతి శ్రమల గురించి మన ప్రభువు మొరపెట్టుకోవాలి ఈ యొక్క అంత్య దినాలలో. కనుక పరిశుద్ధ గ్రంథాలలో మనం కొన్ని సందర్భాలను గమనించినప్పుడు ప్రతి శ్రమ వెనుక దేవుని యొక్క ఆశీర్వాదం అనేది గొప్పగా ఉన్నట్టుగా మనం గమనించగలం. ప్రభువుని ప్రేమ వారులారా, మరి శ్రమ ఎందుకు వస్తుందంటే ప్రియులారా, దేవుని యొక్క కట్టడలను గైకొనుటకు శ్రమలు వస్తాయి. ఆ శ్రమలు వచ్చినప్పుడు మనం దేవుని యొక్క కట్టడలను మనం జ్ఞాపకం చేసుకుంటాం. ప్రభువుని ప్రేమ వారులారా, అందుకే భక్తుడు కీర్తనాకారుడు 119 కీర్తన 71వ చరణాన్ని మనం చదివినప్పుడు అక్కడ భక్తుడు రాస్తాడు కదా, నీ కట్టడలు నేను గైకొన్నప్పుడు శ్రమ నందిన నాకు మేలాయను అనగా నేర్చుకున్నట్టు మనం చూస్తున్నాం. అవును ప్రియులారా, ఆయన కట్టడలు మనం నేర్చుకోవాలంటే మనకి ఏమి రావాలి? శ్రమ రావాలి. శ్రమ వస్తే ఆయన కట్టడలు మనము నేర్చుకుంటాం. ప్రభువుని ప్రేమ వారులారా, మరి అంతేకాకుండా మరి పరిశుద్ధ గ్రంథ లేఖన మాట ప్రకారం పరిశుద్ధ బైబిల్ గ్రంథం చెప్తుంది ప్రభువుని ప్రేమ వారులారా, మరి ప్రతి శ్రమ వెనుక గొప్ప ఆశీర్వాదం ఉంది. శ్రమ నందినట నాకు మేలాయన అంటున్నాడు. అనగా శ్రమ వెనక ఏముంది ప్రియులారా? మేలులు దేవుడు మన కోసం దాచి ఇచ్చినట్టుగా పరిశుద్ధ గ్రంథం ఒక స్పష్టంగా చెప్తుంది ప్రభువుని ప్రేమ వారులారా. ఇలాగా భక్తుల యొక్క జీవితాన్ని కూడా పరిశుద్ధ లేఖనాల్లో మనం గమనించినప్పుడు ప్రియులారా, ప్రతి వారు కూడా శ్రమ పొందిన ప్రతి వారు కూడా చివరికి దేవుని నామములో విజయం పొందుకొని రెండంతల ఆశీర్వాదాన్ని పొందుకున్నారు. వారు నిన్న నేడు ఒక్కటే తిన్న దేవుడు ఈ సమయమందు మరి మనతో ప్రభువు ఉన్నాడు. అది ఎంతటి శ్రమ అయినా ఎంతటి అవమానమైనా మనం భయపడనక్కర్లేదు. ఎందుకంటే ప్రభువు మనకు సహాయకుడు. ఆయన ద్వారానే మనకు సహాయం కలుగును. పరిశుద్ధ గ్రంథంలో భక్తుడైనటువంటి యోగును మనం చూస్తున్నాం. ప్రభువుని ప్రేమ వారులారా, ఆయన గురించి మనం విన్నప్పుడు ఎంత విన్నప్పటికీ కూడా అంత తక్కువైన మాట మనం చెప్పుకోవచ్చు. సమస్తము కోల్పోయినప్పటికీ కూడా యోగు జీవితంలో అంత శ్రమ అనుభవించినప్పటికీ కూడా చివరికి శరీరము కూడా నలగొట్టబడింది. ప్రభువుని ప్రేమ వారులారా, వ్యాధితో నింపబడింది. అలాంటి పరిస్థితుల్లో కూడా యోగు ఆయన ఇచ్చాడు, ఆయన తీసుకున్నాడు. దేవుని యొక్క నామమునకు స్తుతి కలుగునుగాక అన్నాడు. ప్రియులారా, శ్రమలలో మనం స్తుతించాలి ప్రభువును.
కష్టాల్లో మనం స్తుతించాలి ప్రభువును. అప్పుడే రెండంతల ఆశీర్వాదాన్ని పొందుకుంటాం. ప్రియులారా, మన శ్రమలలో మనం దేవునికి జయాన్ని ఇచ్చే వారిగా మనం ఉండాలని దేవుని యొక్క లేఖనం చెప్తా ఉంది. కనుక ఆ శ్రమంలో కూడా దేవునికి ఇష్టానుసారంగా జీవించాడు యోగు. ప్రియులారా, అందుకే రెండంతల ఆశీర్వాదాన్ని యోగు పొందుకున్నాడు. మరి ఆయనే కాదు, నీవు నేను కూడా ఇటు శ్రమలు సంభవించినప్పటికీ కూడా, ఎలాంటి శోధన సంభవించినప్పుడు కూడా మనం ప్రభు వైపు చూస్తే కనుక తప్పకుండా ఆయన మనకు విజయాన్ని ఇస్తాడు. ప్రేమైన వారులారా, ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు ఆయన కూడా మనలా శోధింపబడ్డాడు, ఆయన కూడా శ్రమ పడ్డాడు, ఆయన జయించాడు లోకాన్ని. అందుకే యేసు ప్రభు అంటారు, నా యందు విశ్వాసం ఉంచువారు లోకమును జయిస్తారు అనే మాట యేసుక్రీస్తు ప్రభు బహు స్పష్టంగా చెప్పాడు. ప్రభుని ప్రేమైన వారులారా, ఇలాగా పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది మరి భక్తులు అనబడిన వారు దేవుని నామాన్ని శ్రమలు వచ్చినప్పటికీ కూడా దేవాది దేవుని విడిచిపెట్టకుండా దేవుని వైపు వారు చూశారు. అందుకే గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకున్నారు. ప్రియులారా, మరి మన జీవితంలో అది ఎలాంటి శ్రమ అయినా, ఎలాంటి శోధన అయినా, ఎలాంటి కష్టమైనా మనం మోకరిల్ని ప్రార్థన చేస్తే కనుక తప్పకుండా దైవాశీస్సులు మనం పొందుకుంటాం. ప్రభువుకు ప్రియమైన వారులారా, పరిశుద్ధ గ్రంథం చెప్తా ఉంది. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 13 వచనం చదివినప్పుడు, మీలో ఎవరికైనా శ్రమ సంబంధించిన ఎడల ఏమి చేయాలంట? ప్రార్థన చేయవలను. యేసు ప్రభువుకి శిష్యుడైనటువంటి యాకోబు భక్తుడు భక్త కోటికి మరి ఈ విధంగా రాస్తా ఉన్నాడు, మీకైనా నీకైనా నాకైనా ప్రభులో ఉన్న ప్రతి వారు ఎవరైనప్పటికీ కూడా శ్రమ వచ్చినప్పుడు కృంగిపోకుండా ఏం చేయాలి? మోకాలు వంగి ప్రార్థన చేయాలి. ఆ దేవాది దేవునికి మనం మొరపెట్టుకోవాలి. ప్రభువుని ప్రేమైన వారులారా, అలాగ ప్రార్థన చేసినప్పుడు మన జీవితంలో దేవాది దేవుడు విజయాన్ని కలగజేస్తున్నట్టుగా మనం గమనించగలుగుతున్నాం. ప్రభువుని ప్రేమైన వారులారా, పరిశుద్ధ గ్రంథాల నుంచి కొన్ని లేఖనాలు గమనించినప్పుడు నిర్గమాకాండం 1వ అధ్యాయం 12వ వచనాన్ని మనం చదివినప్పుడు ప్రభువుని ప్రేమైన వారులారా, ఫరో రాజు ఇశ్రాయేలు ప్రజలను మరి ఎంతో శ్రమ పెట్టాడు. కానీ ఆ యొక్క రాజు శ్రమ పెట్టిన కొలది ఇశ్రాయేలు ప్రజలు ప్రబలినారు, విస్తరించినారు. దేవుని స్తోత్రం కలుగును గాక. క్రైస్తవ బిడ్డలంగా, ప్రభు బిడ్డలంగా, విశ్వాసముగా లోకములో జీవిస్తున్న మనపైన ఇలాంటి శ్రమలే అపవాది చేస్తూ ఉంటాడు. అయితే గమనించవలసింది ప్రభువుని ప్రియమైన వారులారా, శ్రమ వచ్చిన కొలది మనము విస్తరించాలి, విస్తరించి స్వార్థ ప్రకటించాలి. ప్రియమైన వారులారా, గమనించవలసింది దేవుని లేఖనం చెప్తా ఉంది. ఇశ్రాయేలు ప్రజలు ఏ రీతిగా అయితే ప్రబలినారో, విస్తరించినారో, నాడు క్రైస్తవ బిడ్డలంగా మనం కూడా ఇలాంటి శ్రమ వచ్చినప్పుడు కురిగిపోకుండా యేసుక్రీస్తు వైపు చూసి మనం ముందుకు సాగాలి. ప్రభువుని ప్రేమైన వారులారా, పౌలు అన్నాడుగా, యేసు వైపు చూసి ముందుకు నేను నా పరుగు పందెములో నేను పరిగెడుతున్నాను అంటాడు. ప్రభువుని ప్రేమైన వారులారా, కనుక సమయం ముందు ఇకనైనా మారు మనసు పొంది మరి ఆ పొందినటువంటి మనం ప్రభు వైపు చూద్దాం, ప్రభు యొక్క సహాయాన్ని కోరుకుందాం. అప్పుడే దేవుని యొక్క సన్నిధి, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడుపుదల మనకు మెండుగా ఉన్నట్టుగా దేవుని యొక్క లేఖనం చెప్తుంది. ప్రభువుని ప్రియమైన వారులారా, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 26వ వచనాన్ని మనం చదివినప్పుడు మోషే అంటున్నాడు కదా, మరి ఫరో రాజు యొక్క కుమారుడు నడిపించుకున్నట్టు కంటే దేవుని పిల్లలతో శ్రమ అనుభవించుట మంచిది. శ్రమ మంచిది అంటున్నాడు మోషే. ప్రేమైన వారులారా, మనం కూడా క్రీస్తులో శ్రమ అనుభవిస్తున్నప్పుడు మంచిది మనం తలంచాలి. దానికి తగిన ప్రతిఫలాన్ని మనం పొందుకుంటాం. ఈ అంత్య దినాల్లో ప్రభువుని ప్రేమైన వారులారా, ఇకనైనా ఈ అంత్య దినాల్లో శ్రమల కాలం విస్తరించినప్పుడు మన విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలని చెప్పేసి దేవుని యొక్క లేఖనం చెప్తా ఉంది. చివరిగా గమనిద్దాం, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 3-4 వచనం చదివినప్పుడు, శ్రమ ఓర్పు పరీక్ష నిరీక్షణ కలుగజేస్తుంది. ప్రభువుని ప్రియమైన వారులారా, అటు నిరీక్షణ మన నిరీక్షణ యేసుక్రీస్తు వైపు ఉన్నప్పుడు తప్పకుండా విజయాన్ని మనం పొందుకుంటాం. అందుకే యేసుక్రీస్తు ప్రభు అంటున్నారు, నేను మీకు తోడుగా ఉన్నాను, మీరు భయపడనక్కర్లేదు, నా సన్నిధి మీకు తోడుగా అని చెప్పేసి దేవుని యొక్క లేఖనం చెప్తుంది. చివరి భాగముగా హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 12వ వచనం చదివినప్పుడు, ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువుల వారు కూడా ఊరి వెలుపల గవిని వెలుపల మానవులందరి కోసం శ్రమను అనుభవించి తన పరిశుద్ధ రక్తం చెందించి ఆ శిలువలో యేసుక్రీస్తు ప్రభు మన కోసం అందరి కోసం శ్రమ అనుభవించి ప్రాణం పెట్టి
తిరిగి లేచాడు యేసుక్రీస్తు ప్రభుల వారు. ప్రభువుని ప్రేమ వాళ్ళ విజయాన్ని ఆయన పొందుకున్నారు, అపవాదికి ఇచ్చాడు. అదే రీతిగా యేసుక్రీస్తు ప్రభు అంటున్నారు, శ్రమలలో ఉన్న వారికి క్రీస్తు ప్రభు తోడై ఉన్నాడు. కాబట్టి ఇకనైనా మనం ఏ విషయంలో కూడా మనం కురిగిపోకుండా, ఏ విషయంలో కూడా మరి మనము శ్రమల దినం ప్రభుకు దూరం కాకుండా ఒక యోగులాగా మనం కూడా స్తుతించినట్లయితే తప్పకుండా వారసం ప్రతి ఆశలో పొందుకుంటాం. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించుగాక. ఆమేన్. విన్న వాక్యాన్ని బట్టి చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రేమగల తండ్రి, కృపగల ప్రభువా, నమ్మదగిన దేవా వందనాలు తండ్రి. సందేశం ప్రతి బిడ్డ జీవితంలో గొప్ప మార్పు కలగజేయండి. ఎవరైతే మీ నిమిత్తమై ప్రభువా లోకం నిందలబడుతున్నారో, మీ నిమిత్తమై ఆయన లోకంలో జీవిస్తున్నారో అలాంటి బిడ్డల జీవితాల్లో గొప్ప కార్యం జరిగించండి నాయన. మీకు మహిమకరంగా మీ బిడ్డ నిలబడ సహాయం చేయండి. రెండుతల ఆశీర్వాదం సందేశం ప్రతి బిడ్డ జీవితంలో కృప చూపించమని మా ప్రభువులో రక్షకుడిని యేసయ్య నామములో స్తుతులు స్తోత్రములు చెల్లించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు కృపై, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సందేశం ప్రతి బిడ్డను ఎప్పుడైనా ఎల్లప్పుడూ సదాకాలం తోడై నడిపిస్తునుగాక. ఆమేన్.